హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ఊటీలో ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసాము. అది టీ ఎస్టేట్. చూడండి, మీకు ఇలా కనిపిస్తుంది కదా. సో ఈ టీ ఎస్టేట్ని రీచ్ అవ్వడానికి ఊటీ నుంచి, అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి 4 కిలోమీటర్స్ అండి. ఇదే పీక్, అంటే ఇదే రూట్లోని ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. కింద స్టార్టింగ్ అయితే బొటానికల్ గార్డెన్ ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చేది టీ ఎస్టేట్. టీ ఎస్టేట్కి వచ్చాము. ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, సాధారణంగా బయట వీడియోస్లోనో లేకపోతే మిగిలిన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే చూడడం తప్ప, అంటే మేము ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మేము ఎంత మెస్మరైజ్ అయ్యామంటే ఆ టీ ఎస్టేట్ని చూసి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ యూ గో అండ్ విజిట్, అది వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్ అనమాట. సో దీనికి ఎంట్రీ కూడా ఉంది, ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయాలి కదా, అలాగా క్లీన్గా నీట్గా అలా గ్రీన్గా మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి ఎంట్రీ కూడా పెట్టారు. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నాను. నాకు తెలిసి 20 రూపీస్ ఛార్జ్ చేసినట్టున్నారు. 20 రూపీస్ పర్ హెడ్. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. వన్స్ ఎంటర్ అయిన తర్వాత కింద నుంచి చూసినప్పుడే చాలా మాకు అందంగా కనిపించింది. సో ఇక్కడ టాక్స్ ఏంటంటే, టీ గార్డెన్లో ఆ నేటివ్ టీ కోసేవాళ్ళు ఉంటారు కదా, అంటే ఆకులు కోసేవాళ్ళు, వాళ్ళ డ్రెస్అప్. సో అక్కడ కాస్ట్యూమ్ ఇచ్చారు. అయితే మేము కాస్ట్యూమ్కి రెంట్కి అడిగాము, అలా ఇవ్వరంట. వాళ్ళ దగ్గర ఫోటో తీసుకుంటేనే అవి కాస్ట్యూమ్ ఇస్తారు. సో మాకైతే వాళ్ళ ఫోటో మీద నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఫోటోగ్రఫీ బాగా చేస్తాను. వాళ్ళు ఇచ్చిన ఫోటో కూడా నాకు అసలు నచ్చలేదు. ఫుల్ ఫ్లాట్ ఫోటో ఇచ్చారు. థంబ్నెయిల్ ఏదైతే ఫోటో పెట్టామో అది నా ఐఫోన్తో షూట్ చేసిన ఫోటో. సో వాళ్ళు 150 రూపీస్కి ఇద్దరికి కపుల్కి ఫోటోకి ఇచ్చారు కాస్ట్యూమ్. చిన్న అంటే స్మాల్ సైజ్, బిగ్ సైజ్ ఉంది. స్మాల్ సైజ్ అయితే ఇద్దరికి మొత్తం 4 మెంబర్స్ తీసుకున్నాము. నేను, మా వైఫ్ ఒకటి, మా పిల్లలు, ఫ్యామిలీ కూడా కలిపి తీసుకున్నాము. అది వేసుకున్న తర్వాత వెనకాల బాస్కెట్ పెట్టిన తర్వాత నిజంగా నేటివ్ లుక్ మాత్రం వచ్చింది. మా పిల్లలు కూడా వాళ్ళ బ్లూ కావాలని అన్నారు. సో అలాగా మేము తీసుకున్నాం. అలాగే ఆంటీ, లలిత వాళ్ళు కూడా, వాళ్ళిద్దరు కప్పులు కలిపి ఒక ఫోటో వారు కూడా బుక్ చేసుకున్నారు. మనం పైకి వెళ్ళి చూసొచ్చే లోపు వాళ్ళు ప్రింట్ తీసి రెడీగా ఉంచుతారు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు 3-4 షార్ట్స్ తీస్తారు. ఆ 3-4 షార్ట్స్లో ఒకటి బెస్ట్ షాట్ మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడే చూపెడతారు. మనం కిందకు వచ్చేలోపు వాళ్ళు ప్రింట్ తీసి ఇస్తారు. సో చిన్నపిల్లల సైజెస్ కూడా ఉన్నాయి ఇవి. అది ఒకటి అడ్వాంటేజ్ ఇక్కడ. అన్ని పెద్దవాళ్ళే తగిలించకుండా చిన్నపిల్లల సైజ్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఉన్నాయన్నమాట ఇక్కడ. అయితే ఫోటోకి 150 రూపాయల అని అనిపించవచ్చు, కానీ మళ్ళీ తిరిగి రాం కాబట్టి వన్స్ ఇన్ మెమరీ కావాలి అంటే కనీసం మనం సెల్ ఫోన్లో ఫోటో తీసుకోవాలన్నా ఈ కాస్ట్యూమ్ కావాలి. కాస్ట్యూమ్ కన్నా డబ్బులు పే చేయాలి మనం. సో మీరు చూసే ఉంటారు, మేము ఎక్కడికి వెళ్ళినా డ్రిజ్లింగ్ అయితే మాత్రం మమ్మల్ని వదలలేరు. వర్షం అన్నారు, వదలలేరు మమ్మల్ని. కానీ ఆ క్లైమేట్ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది మీకు చూస్తున్నట్టయితే గ్రీన్ మ్యాట్, అంటే పచ్చగా ఏదైనా చేప పరుస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. పైకి వెళ్తున్న కొద్ది ఇంకా అలా ఉంటూనే ఉన్నది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అది. ఇవన్నీ టీ ఆకులండి. సో దీన్ని వాళ్ళు హార్వెస్ట్ చేయడం అంటే తీసి మళ్ళీ వాళ్ళు ఫోటోగ్రాఫర్ పోజులు ఇచ్చేసాము. సో ఎప్పుడైతే ఆడిది అయిపోయిందని అనిపించుకున్నామో మేము మా షూట్ మొదలు పెట్టుకున్నాము. ఐఫోన్లో వంశీ షూట్ చేశాడు. సో మంచి ఫొటోస్ వచ్చాయి. మా ఫోన్లో వాడు తీసినట్ల కంటే మా ఫోన్లో తీసుకున్నాము, చాలా మంచి షాట్స్ వచ్చాయి. వాళ్ళు తీసినవి కేవలం మేము కాస్ట్యూమ్ కోసమే మాత్రమే ఆప్ట్ చేసుకున్నాము.
పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. అప్పుడు జోషి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ఇలాగ అప్పట్లో వాళ్ళు అలా ఆకులు కట్ చేసి టీ ఆకులు ఆ బాస్కెట్లో వేస్తారు, అందుకు ఇదొక పోజ్ మనకి చేయడానికి ఇస్తారు అని. అయితే మనం ఆనందించే లోపు లేకపోతే ఆ కాస్ట్యూమ్ని ఎంజాయ్ చేసే లోపు వాడు తీసిన టైం అయిపోతే నెక్స్ట్ కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. సో అవి ఇచ్చేసిన తర్వాత పైకి నడుచుకుంటూ వెళ్ళాము. సో మిగతాదంతా ఎక్స్ప్లోర్ చేయాలి కదా, సో చాలా పై వరకు నడుచుకుని వెళ్ళొచ్చు, కానీ ఇది ఏటవాలుగా ఉంటుంది. మనకు ఓపిక ఉండాలి, ఓపిక ఉంటే పై వరకు. ఇదిగోండి ఇది వ్యూ మధ్యలో నుంచి, అంటే ఒక మాదిరిగా ఒక మధ్యలో నుంచి ఇది వ్యూ. ఆపోజిట్లోనేమో కొండలు, చాలా బాగుంటుంది చూడడానికి. సో పైకి వెళ్ళిన తర్వాత ఎవరైతే టికెట్ తీసుకున్నారో, టికెట్ తీసుకునే వస్తారులేండి, వచ్చిన వారందరికీ టికెట్ చూపెడితే మాత్రం అక్కడ పైన చల్లటి వెదర్లో కప్ ఆఫ్ టీ, అంటే ఒక టీ ఇస్తున్నారు. మనం న్యాచురల్గా ఇక్కడ మనం తాగే టీ ఏ టేస్ట్లో ఉందో సేమ్ అదే టేస్ట్లో ఉంది అక్కడ టీ కూడా. ఫ్రీ కప్ ఆఫ్ టీ, అంటే టికెట్ చూపిస్తే ఇక్కడ టీ ఇస్తున్నారు, ఫ్రీ టీ ఇస్తున్నారు. టికెటా నా దగ్గర ఉండదు, నా దగ్గర మీరు తాగకూడదు చూడు. అలా చెప్పేస్తాను. సో మేము ప్రస్తుతం టీ ఎస్టేట్ లో ఉన్నాం. ఊటీ ఫేమస్ అసలు ఇది. ఊటీకి వచ్చి ఇక్కడ రాకపోతే వేస్ట్. నిజమే, చూస్తే చాలా బ్యూటిఫుల్. అంటే ఇదంతా ఒక చిన్న ఏమంటారు కొండ, దాని మీద ఇలాగే టీ ప్లాంటేషన్ చాలా బాగుంది అసలు. ఎక్కడికక్కడ స్టెప్ వైజ్ అలా ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ ఈ వెదర్ కూడా చాలా కూల్గా బ్రీజీగా చాలా ఆసమ్ ఉంది అసలు. ఇంకా ఫుల్గా చూపెడతాం మీకు. సో చూడండి, అంటే ఇక్కడ శాంపుల్ టీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ శాంపుల్ టీ ఇచ్చిన తర్వాత ఫ్రీ కాదు, ఫ్రీ అనుకోవాలి. అది మనం శాంపుల్ చేసిన తర్వాత నచ్చితే పక్కనే అక్కడ మనకి స్టాల్ ఉంది, అక్కడ మనం టీ పర్చేస్ చేయొచ్చు. ఎంట్రీ ఏమో దీనికి పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నాడు ఎంట్రీ. సో ఎంట్రీ టికెట్ ఇక్కడ లోపల చూపిస్తే ఫ్రీ టీ ఇస్తున్నాడు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న స్టాల్లో ఉంది, అక్కడ టీ ప్యాకెట్స్ మిగతా స్టఫ్ అమ్ముతున్నారు. ప్లస్ వ్యూ పాయింట్ కూడా ఉంది. ఆ వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడైతే మా పిల్లలు చిన్న పిల్లలతో ఆడుకున్నారు. సో వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది టీ ఎస్టేట్ కి ఇది వ్యూ పాయింట్. ఇది బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి. సో అదిగోండి అక్కడ పార్కింగ్, అక్కడ కూర్చో. సో అదిగోండి అక్కడ పార్కింగ్, అక్కడ నుంచి కింద నుంచి ఎంటర్ అవుతాము. సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫొటోస్ తీసుకోవాలి అని అనుకుంటే అక్కడ ఫొటోస్ వాళ్ళే ఇస్తారు. కాస్ట్యూమ్ అండ్ బాస్కెట్ బుట్టలు కూడా వాళ్ళే ఇస్తారు. అక్కడ అయిపోయిన తర్వాత ఇలా చూసి చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే. అండ్ రైట్ సైడ్ చూడండి, మేము ఇంతవరకు రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు. కూడా చూపెడతాను రండి. రైట్ సైడ్ డ్రిల్ కూడా అవుతుంది, చాలా బాగుంది వెదర్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. మనం తాగే టీ ఇదిగోండి, దీని ఫ్లవర్ కూడా వచ్చింది, టీ ఫ్లవర్. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్. ఇదిగోండి ఈ ఆకుల్నే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి.
ప్లాంటేషన్ ఉంది, ఇటువైపు మొత్తం హిల్ ఫారెస్ట్. చూడండి, వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అయితే ఈ టీ ఎస్టేట్కి రావడానికి ముందు లైన్గా ఉంటాయి మీకు. ఫస్ట్ బొటానికల్ గార్డెన్, దాని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ, దాని తర్వాత ఈ టీ ఎస్టేట్, దీని తర్వాత దొడ్డబెడ్డ పీక్, హైయెస్ట్ పీక్. ఆ వీడియోస్ కూడా వస్తున్నాయి, లైన్లోనే ఉంటాయి. టోటల్ మేబీ 6-8 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. అవి మీరు ఒక్కొక్కటి క్రాస్ చేసుకొస్తే మీకు లైన్గానే తగులుతాయి. సో మేము వంశీ అయితే టాప్కి వెళ్ళిపోయాడు అనమాట, మేము అక్కడ వరకు రాలేదు. సో టాప్ నుంచి షూట్ చేస్తాడు, మేమేమో మధ్యలో ఉన్నాము. చూడండి ఆ టాప్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకవైపు ఏమో ఊటీ సిటీ కనపడుతుంది, సిటీ అంటారు లేకపోతే ఏమంటారు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ప్లస్ రెయిన్ కూడా వస్తుంది. ఈ టీ ఎస్టేట్ కి 3/4 పార్ట్ వరకు పైకి ఎక్కేసాం, ఇంకా 1/4 చూడండి అక్కడ వంశీ ఉన్నాడు, వంశీ షూట్ చేస్తున్నాడు. ఇంకెక్కలేకపోయాము, సో అందుకు ఇక్కడతో స్టాప్ చేసాం. బట్ 3/4 ఈ ఎస్టేట్ పైకి వచ్చేసాం మేము. వ్యూ చూడండి ఎంత వ్యూ బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి. ఆపోజిట్ కొండల దగ్గర అయితే మీకు ఆ క్లౌడ్స్ క్లియర్గా కనిపిస్తాయి. అదిగోండి అక్కడ మేము ఆల్మోస్ట్ దానికి ప్యారలల్గా ఈ కొండ మీద ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఈ వ్యూ అయితే మాత్రం. అసలు చక్కగా టీ ఇచ్చారు, టీ తాగి మళ్ళీ పైకి ఎక్కాము. ఊటీ విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ టీ ఎస్టేట్ని విజిట్ చేయండి. ఫొటోస్ కోసమే కాదు కానీ ఫొటోస్ చాలా బాగా వస్తాయి, చాలా మీకు నచ్చుతుంది ఈ ప్లేస్. అలాగే ఇదొక్కటే కాదు కానీ మీరు ఊటీ నుంచి మైసూర్ రిటర్న్ వెళ్ళేటప్పుడు పైన్ ఫారెస్ట్, అలాగే షూటింగ్ స్పాట్స్, పైకార వాటర్ ఫాల్స్, ఈ రోడ్డు తగులుతుంది. ఆ రోడ్డు మొత్తం టీ ఎస్టేట్సే ఉంటాయి. ఇక్కడైతే మనకు న్యాచురల్గా నేటివ్గా ఆ టీ కోసే వాళ్ళు దొరకరు. అక్కడైతే ఆ కోస్తున్న వాళ్ళని కూడా మేము చూసాము, కానీ ఆగడానికి మాకు వీలు దొరకలేదు. ఆ రోడ్లోంచి వెళ్తే మాత్రం ఆ టీ ఎస్టేట్స్ని మీరు విజిట్ చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇక్కడ మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం టీ ఎస్టేట్ లో. సో ఇక్కడ బ్యాక్ చూడండి కౌంటర్ ఉన్నది. సో అక్కడ సో అయిపోయింది టీ ఎస్టేట్, బయటకు వచ్చేసాము. నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు టీ ఫ్యాక్టరీ ఆర్ దొడ్డబెట్ట. హైయెస్ట్ పీక్ ఇది, ఊటీలో హైయెస్ట్ పీక్ అని చెప్పారు. సో వీఆర్ హెడింగ్ దేర్.